విజయనగరం జిల్లా రామతీర్థంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీరామ అని రాసిన తలంబ్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరు వాడ శ్రీరామ సంకీర్తనను వినిపించాయి. ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. శ్రీరామనవమి వేడుకలు ఉత్తరాంధ్రలో ఘనంగా జరిగాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థం సహా వాడవాడలా వేడుకలు పండగ వాతావరణంలో జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. యోగ పురుషుడు లోకం ఎలా ఉండాలి, ధర్మాన్ని సత్యాన్ని ప్రబోధించినటువంటి శ్రీరాముడు ఈరోజు కళ్యాణం పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంటింట వాడవాడల ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రామాలయాల్లో ఉదయం నుంచి కూడా ఈ కళ్యాణ మహోత్సవాలు అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో ఉన్నటువంటి రామాలయాలన్నీ కూడా ఈరోజు భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా చూసుకుంటే ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడుతున్న రామతీర్థాల్లో ఈరోజు కోదండరామస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఏదైతే భద్రాచలంలో జరుగుతుందో యథావిధిగా ఇక్కడ రామతీర్థాల్లో కూడా రాముల వారి కళ్యాణం అయితే ఎంతో వైభవంగా జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే పట్టు వస్త్రాలు కూడా సమర్పించిన పరిస్థితి. అదేవిధంగా ఎమ్మెల్సీ ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా ఈరోజు రామతీర్థాల్లో కోదండరామస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దీంతో పాటు వాడవాడలా ఉన్నటువంటి రామాలయాల్లో కూడా ఈరోజు కన్నుల పండుగ, అంటే మన ఇంట్లో పెళ్లి జరిగితే ఎంత వైభవంగా జరుగుతుందో అంతే వైభవంగా ఈరోజు రాముల వారి పట్టాభిషేకం కళ్యాణం ప్రతి ఒక్కరు కూడా తమ సొంత ఇంట్లో పండుగగా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తాడిపూడి ప్రముఖ పర్యాటక కేంద్రం అయినటువంటి తాడిపూడిలో ఉన్నటువంటి రామాలయంలో ఇప్పుడే కళ్యాణం కూడా పూర్తయింది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా మనం చూసుకోవచ్చు. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రమూర్తికి అభిషేకాల ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది. కళ్యాణాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్పిన విధంగా కూడా కుటుంబాలు కూడా దంపతులతో పాటు కూర్చొని ఆ కళ్యాణంలో పాల్గొని ఆశీర్వాదాలు కూడా తీసుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఏదైతే ముఖ్యంగా లోక కళ్యాణార్థం కూడా ఈరోజు శ్రీరామ నవమి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఏదైతే రాముడు సమాజం ఎలా ఉండాలి, సమాజంలో మనుషులు ఎలా ఉండాలి, మనుషుల నడవడిక ప్రవర్తన మొత్తాన్ని తెలియజేసినటువంటి రాముడు యొక్క ఈరోజు ఒక పుణ్యతిథి రామనవమి. ఒకవైపు అయితే పుట్టినరోజు, మరోవైపు కళ్యాణం, మరోవైపు పట్టాభిషేకం, ఈ మూడు ఒకే రోజు ఒకే లగ్నంలో ఒకే సమయంలో జరగడం అనేది అయితే ఎంతో అదృష్టంగా భావించాలి. అంతే అదృష్టమైనటువంటి ఈ శ్రీరామ నవమి రోజు భక్తులు ప్రతి హిందూ భక్తులు కూడా మనసులో శ్రీరామచంద్రమూర్తి తమ ఇంటి మనిషిగా, ఇంటి పెద్దగా భావిస్తారు. అలాంటి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా ఈరోజు పూజా కార్యక్రమం ఎలా జరిగింది, దీనికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అర్చకులు సాయి శర్మ ఉన్నారు. చెప్పండి సాయి, ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఉదయం నుంచి ఏ విధంగా జరిగింది, ఎవరెవరు దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు, ఆ కళ్యాణంలో పాల్గొనడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు? ఈరోజు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలు గ్రామ సహకారంతో అందరూ చక్కగా కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఉదయం 5:30 స్వామివారికి పంచామృత అభిషేకం మరియు పూజా కార్యక్రమం చేసాం. అనంతరం మధ్యాహ్నం భద్రాచలంలో ఏ సమయంలో అయితే కళ్యాణ మహోత్సవం జరుగుతుందో అభిజిత్ లగ్నంలో ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం దంపతులు చాలామంది కూర్చొని కళ్యాణ మహోత్సవం చేస్తారు. ఈ కళ్యాణ మహోత్సవం అనంతరం కూడా అన్న సమారాధన కార్యక్రమం చేయడం. సాయంత్రం రాముడు శ్రీరామ నవమి తెలుగు ప్రజలకి, హిందూ ప్రజలకి దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైన రాముడు ఏం చెప్పాడు, అసలు సమాజం ఎలా ఉండాలి, ఈ నవమి రోజు ప్రత్యేకత. శ్రీరామనవమి అంటే రాముడు జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం, అలాగే ఆయన తిథి నవమి పునర్వసు నక్షత్రం రెండు ఒకేసారి వచ్చిన తిథి ఏదంటే శ్రీరామనవమి. శ్రీరామనవమి అంటే స్వాముడి యొక్క జన్మదినం. అయితే రాముడు ధర్మానికి ప్రతిరూపం. అయితే రాముడు
అన్నదమ్ముడితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలో తెలిపేవాడు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి. అందుకనే ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఊరి మధ్యలో ఉన్న కారణం ఏంటంటే రాముడు ఏ విధంగా అయితే ధర్మపదంగా నడుచుకున్నాడో గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అదే విధంగా నడుచుకోవాలని ఈ రాముడికి యొక్క ప్రతిరూపం. మీరు చెప్పండి, ఏదైతే అంటే సాధారణంగా వివాహం చేయడం అనేది ఒక అదృష్టంగా హిందూ సాంప్రదాయంలో ఉంటుంది. కన్యాదానం చేయడం కానివచ్చు, పెళ్ళి ఆ సాంప్రదాయం ఏదైతే ఉందో దానికి మీరు ఈరోజు కళ్యాణంలో దంపతుల ప్రకారం దేవుడి కళ్యాణంలో పాల్గొనడం ఎలా భావిస్తారు? ఈ దేవుడి కళ్యాణంలో ఈ తాడిపూడి రామ మందిరం 2017లో ఇది ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ దేవాలయం అప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది గ్రామస్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శ్రీరామనవమి పాల్గొంటారు. ఈ నవమి సందర్భంగా రాముడికి కళ్యాణం చేస్తూ ప్రతి సంవత్సరం అన్నసమారాధన చేస్తాము. కాబట్టి గ్రామస్తులందరూ రాముడి జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని వాళ్ళ కుటుంబాలతో వారి భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారని భావిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. ఈ కళ్యాణం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. చెప్పండి, మీ గ్రామంలో గత కొన్నేళ్లుగా ఈ ఆలయంలో అంటే ఆలయ పునఃప్రతిష్ఠ చేసినప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా రామాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. సాధారణంగా రామనవమి రోజు ప్రత్యేకంగా ఏంటి? తాటిపూడి గ్రామంలో ఈ రామాలయం ప్రతిష్ఠ అయిన కాడి నుంచి శ్రీరామనవమి అత్యంత వైభవంగా గ్రామస్తులు అందరమే కలిసి చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక పండగలాగా ఉదయం పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి కళ్యాణము భజన సాయంత్రం గ్రామంలో శ్రీరాముల వారిని ఊరేగింపు కార్యక్రమంతో ఈ తొంతంతా ముగుస్తుంది. ఇది భక్తులందరూ కూడా గ్రామస్తులందరూ సహకారంతో అత్యంత వైభవంగా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ శ్రీరాముడు అయితే మంచికి మారుపేరు అనే విధంగా కుటుంబము, గ్రామము, రాష్ట్రము ఏ విధంగా రాజ్యాన్ని ఆయన ఎలాగైతే పరిపాలించారో ఆ విధంగా మన గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండి అందరూ సమిష్టిగా కలిసి చేసుకోవడం అది ఆనందదాయకంగా మేము భావిస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ప్రతి ఊర్లో ప్రతి వాడలో గడప గడపకు కూడా పండగ ఎలా జరుగుతుందో అదే నేపథ్యంలో ఈరోజు శ్రీరామనవమి వేడుకలు కూడా అత్యంత వైభవంగా జరగడం అనేది సంతోషంగా చెప్పుకోవాలి. యావత్ దేశం కూడా ఈరోజు శ్రీరామనవమిని అయితే అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం, కళ్యాణాల్లో పాల్గొనడం కూడా ప్రజలు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారని చెప్పుకోవచ్చు. దీంతోపాటు రాముడిని ప్రత్యేకంగా తన ఇంటిలో మనిషిగా భావించి ఒక దేవుడిగా కాకుండా ఒక మార్గదర్శకుడిగా భావిస్తారు. ఆయన చూపినటువంటి మార్గంలో నడవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాంటి శ్రీరామ నవమి ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా